తృప్తికి మించిన ఐశ్వర్యం, అత్యాశకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. మూర్ఖులు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు. జ్ఞానులు నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. గుర్తుంచుకో, మీ కష్టాన్ని ఇక్కడెవడూ గుర్తించడు, ఫలితాన్నే చూస్తారు అందరూ. ఎంత తెలివిగా గమ్యాన్ని చేరావన్నదే ముఖ్యం. తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేడు. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వారికి మీ కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వారెవరూ ఏడిపించరు. దుఃఖాన్ని మరిచిపోవాలంటే తీరికలేని విధంగా ఏదో పనిలో పడిపోవాలి. కష్టపడి కొండెక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే నిన్నెవరూ బాగు చేయలేరు. నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే నిన్నెవరూ ఆపలేరు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు. ఏ పనైనా సరే ఈరోజు మంచిది కాదని తలచి రేపు చేద్దామని అనుకోకు. రోజులో మంచిని చూడడం కాదు, లక్ష్య సాధనలో మంచి కనపడితే చాలు. ఆ పనిని వెంటనే ప్రారంభించు. మీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం కాచుకు కూర్చుని ఉంటుంది. నవ్వినా కన్నీళ్లు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి. కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు. బాధ పెట్టినవాడు బ్రతికిన నాళ్ళు గుర్తుంటాడు. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చేయకపోతే సంతోషం దరిచేరదు. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు. సంతోషకరమైన జీవితాన్ని కోరుకో. పనికి తగ్గ ప్రతిఫలం ఆశించడంలో తప్పు లేదు. కానీ పని చేయకుండా ప్రతిఫలం ఆశించడం చాలా పెద్ద తప్పు. అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. చీకట్లోనే నక్షత్రాలు కనపడతాయి, అలాగే కష్టాల్లోనే సత్యాలు తెలుస్తాయి. ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. సూర్యుడి వెలుగు పగలు దారి చూపిస్తే ఆత్మవిశ్వాసం చీకట్లో కూడా దారి చూపిస్తుంది. మితిమీరిన ఆశలు జీవితంలో ఆనందాన్ని, మితిమీరిన అహంకారం బంధంలోని మాధుర్యాన్ని దూరం చేస్తాయి. డబ్బు, సంతోషం అనేవి జన్మ విరోధులు. ఒకటి ఉన్న చోట మరొకటి నిలవదు. మనకు ఆపద వచ్చినప్పుడు తోడు ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవని అనే తెగింపైనా ఉండాలి. తీపి ఉండాలే కానీ చీమలకేం కోదవా? కాసులుండాలే కానీ చుట్టాలకేం కోదవా? ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు, నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు. నిజం వెనుక ఎంత దూరం వెళ్ళినా ధైర్యంగా ఉంటావు. అబద్ధం వెనుక కొంత దూరం వెళ్ళినా వెంటనే ధైర్యాన్ని కోల్పోతావు. బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది. నీ విలువ నీ బ్యాంకు అకౌంట్లోని లక్షలు చూసి కాదు, నీ హృదయంలో ఉన్న మంచిని చూసి పెరుగుతూ ఉంటుంది. నీపై గౌరవం నీ మెడలోని బంగారం చూసి కాదు, నీ వ్యక్తిత్వాన్ని బట్టి దక్కుతుంది. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తిని మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం.
నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకు నిలకడ ఎంతో అవసరం. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది. ప్రతి ఒక్కరికి తలవంచకు, ఒంటరివాడివి అయిపోతావు. ప్రతి ఒక్క విషయాన్ని భరించకు, అందరి ముందు అలసైపోతావు. సాధ్యమైనంత వరకు ఎదురువారికి మంచి చేయడానికే ప్రయత్నించండి. మనం చేసిన మంచి మనం కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనకు చేరుతుంది. గొడవలు లేని ఇళ్ళు, విత్తనం లేని పళ్ళు ఉండవు. గొడవ భార్యాభర్తల మధ్య ఉంటే అల్లరిలా ఉంటుంది. ప్రపంచానికి తెలిస్తే అల్లరిపాలవుతుంది. ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో చికాకు లేకుండా ఉండడమే. అందరితో కలిసి చెడుదారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచిదారిలో వెళ్ళడం మేలు. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్నిస్తాయి. నీ ఆలోచనలే నిన్ను బలవంతుడిగా మారుస్తాయి. అందుకే ఆలోచనలు ఎప్పుడూ దృఢంగా ఉండాలి. అస్తమించే సూర్యుడిలా ఆలోచన ఉంటే ఉదయించే సూర్యుడిలా నీ సంకల్పం ఉండాలి. కాలాన్ని సరిగ్గా చూసి మరీ ఖర్చు చేసుకో. ఎందుకంటే కావాలనుకున్నప్పుడు అప్పు ఇచ్చేవారు కూడా ఎవరూ ఉండరు. మరి జీవితంలో కష్టాలు అనేవి సహజం. ఆ కష్టాలనే సంతోషాలుగా మలుచుకొని జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే విజయం నీదే బ్రో. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. 7 సార్లు కుప్పకూలిపోయినా 8వ లేచి నిటారుగా నిలబడ్డవాడే విజేత. నడవకుండా కూర్చుంటే గమ్యం దరిచేరదు. అలాగే ప్రణాళిక లేకుండా పనిచేస్తే ఫలితం ఉండదు. మంచి పని చేస్తే దాని ఫలితం ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. మనిషి విలువ మాటల్ని బట్టి కాక చేతలను బట్టి నిర్ణయం అవుతుంది. బ్రతకాలంటే ఇష్టాలని మార్చుకోవాలి, కష్టాలను ఓర్చుకోవాలి. అన్ని సంపదల కన్నా సంతృప్తి ఉత్తమమైనది. జీవితం అంటేనే మనల్ని మనం నిర్మించుకోవడం. అది ఎలాగన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు.